చూడండి వెనకరా తమ్ముడు వెనకరా కొంచెం ఫ్రీగా ఉండండి ఉండండి ఏం కాదు సార్ ఇంకా తర్వాత అంతే టైం పోతే దొరకదు మళ్ళా చూడండి ఏమన్నా నినాదాలు ఏమన్నా ఇట్లా ముందుగా 135వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ మాడ్యూల్ నుండి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము గత 5 సంవత్సరాలుగా ఇలాంటి అంబేద్కర్ జయంతిని బ్యాంక్ ద్వారా మేనేజ్మెంట్ మేము ఎంప్లాయీస్ అందరం కలిపేసి జరుపుకుంటా ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా మేము బటర్ మిల్క్ వాటర్ ప్యాకెట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉండాలని బటర్ మిల్క్ వాటర్ ప్యాకెట్స్ స్వీట్స్ పంచుతా ఉన్నాము. మేము దీనికి చేయడానికి కారణం ఏమనగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదటగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఫామ్ కావాలని, దాని ద్వారా మా బ్యాంకులన్నీ ఫామ్ అయిపోయి బ్యాంక్ ఉద్యోగస్తులు మేము ఉద్యోగం చేస్తున్నాము, మా వంతు కర్తవ్యంగా మేము సెలబ్రేట్ చేసుకునే ఆలోచనతో ఇది చేస్తూ ఉన్నాము. దాంట్లో ముఖ్యంగా మరి బాబాసాహెబ్ గారు చేసిన అనేకమైన కార్యక్రమాలు మేము గుర్తుంచుకోవడానికి, ముఖ్యంగా ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ రూపీ అండ్ ఇట్స్ ఒరిజిన్ దాన్ని స్టార్ట్ చేయడం ద్వారానే మాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది. అనేకమైన నేషనలైజ్డ్ బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకులో మేము ఉద్యోగం చేసుకొని ఈరోజు సొసైటీలో మంచి పేరుతో బతుకుతున్నామంటే కేవలము అంబేద్కర్ గారు చేసిన కృషిని బట్టి దాన్ని మేము స్మరించుకోవడానికి ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అందరు చేరవచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా చెప్తా ఉన్నాము. మేము ఈ యొక్క స్వీట్స్ ఇవన్నీ కూడా మీరు అందరూ తీసుకొని ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ముందుకు మేము మంచి ప్రోగ్రామ్ చేయాలనిగా మీరు సహకారం అందించాలని కోరుకుంటూ మరొకసారి జై భీమ్. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన కార్యక్రమానికి వచ్చేసిన మిత్రులందరికీ శుభాకాంక్షలు. మిత్రులారా, అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చదివితే మనందరికీ అర్థమవుతుంది. 135 సంవత్సరాల వరకు మనము ఆయన్ని ఈరోజు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా ఇవాళ జరుపుకుంటున్నామంటే తను చేసినటువంటి సేవలు సమాజానికి, స్పెషల్గా ఒక బడుగు బలహీన వర్గాలకే కాకుండా ప్రతి వర్గానికి కూడా తను చేసినటువంటి సేవలు ఎవరు కూడా మర్చిపోలేరు. మిత్రులారా, ఒకటి ఈరోజు ఎస్పెషల్లీగా దళిత బహుజన సామాజిక వర్గ సభ్యులు ఈరోజు సమాజంలో ఇంత స్వేచ్ఛంగా తిరుగుతున్నారు అంటే ఆ దయనుడు పెట్టిన ఈరోజు ఆ దయ మాత్రమే. ఆయన ఆశీస్సుల మీద, ఆయన మీద ఆధారపడి ఈరోజు కొన్ని కోట్ల మంది ఆధారపడి ఈరోజు ఉద్యోగాలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వర్గంలో ఈరోజు చేస్తున్నటువంటి ఉద్యోగాలు రావడానికి ముఖ్య కారకుడైన అంబేద్కర్ గారిని నిజంగా ఇవాళ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. తను చేసినటువంటి సేవల్ని ఎవ్వరు కూడా మర్చిపోకూడదు. ప్రత్యేకంగా ఒక ఎస్సీ ఎస్టీ దళిత వర్గానికి సంబంధించిన నాయకుడే కాదు, తను ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమినెంట్ లీడర్ ఇన్ ద కంట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వరల్డ్ ఆల్సో. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎమినెంట్ లీడర్. ఈ రోజు కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగాన్ని రాసిన మొట్టమొదటి వ్యక్తి బాబా అంబేద్కర్ సాహెబ్. మరియు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం పార్లమెంట్లో తను ఒక మినిస్ట్రీ, లా అండ్ జస్టిస్ మినిస్ట్రీగా ఒక దళిత వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా తను ఆర్గ్యుమెంట్ అండ్ ప్రజెంటేషన్ చేసినటువంటి ఆ స్కిల్స్ కానివ్వండి, తన యొక్క నాలెడ్జ్ లెవెల్స్ కానివ్వండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరు కూడా మర్చిపోలేరు. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నా జన్మదిన శుభాకాంక్షలు. మిత్రులారా, ఈరోజు ఎవ్వరు కూడా ప్రతి దళిత వర్గంలో ఉన్న పనిచేస్తున్నటువంటి మిత్రులు స్పెషల్గా ఎవ్వరు కూడా ఆ మహనీయుడిని మర్చిపోకూడదు. సేవా వరంగల్ తరఫున నా పేరు అట్కర్ శంకర్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్.